ఎకో సిస్టమ్ అట్లా నమ్మిస్తుంటుంది. అట్లాగే ఇప్పుడు ఎకో సిస్టమ్ ఏదో జరిగిపోయింది, అద్భుతం జరిగిపోతుంది, అంతా జరిగిపోయింది అంటే మీరు జరుగుతున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 రూపాయలు జీతం సంపాదించుకుంటున్నారు. దీంట్లో 2 కోణాలు చెప్పచ్చు. పాపం ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి 10,000 రూపాయల జీతం దగ్గరకు వచ్చాడు, ఇంకా ఆయన జీవితం బాధ అట్లాగే ఉన్నాయి, కనీసం వాళ్ళ రోజున అతని లైఫ్ కావాలంటే 25-30 వేలు కావాల్సి వస్తుంది, కానీ 10,000తోనే సర్దుకుంటున్నాడని ఒకటి హృదయంగా చెప్పడం. రెండవ కోణం ఏంటి, ఈ ఎకో సిస్టమ్ ఎట్లా చేస్తుంది, అసలు ఈ రోజుల్లో 4,000 5,000 కూడా రాకపోతుంటే ఈయన 10,000 వస్తుంది, ఇది ప్రభుత్వం ఉండటం వల్లే సాధ్యమైంది, అదే ఇళ్ళే లేకపోయి ఉంటే కనుక చివరికి అడుక్కు తినే పరిస్థితిలో ఉంటాడు అని చెప్పడం. ఇక్కడ ఈ ఎకో సిస్టమ్ ఏం చేస్తోంది, అద్భుతం జరిగిపోయింది. ఇక్కడ జగన్ అనేవాడు రావటం, యాజిటేషన్ చెయ్యటం, ఇవన్నీ పక్కెళ్ళిపోవాలి. అక్కడంతా దుర్మార్గం. ఏదో చివరికి సోషల్ మీడియాలో 14 బస్తాలు ఎత్తుకుపోయారట, అదేంటి అట్లాంటి దిక్కుమాలిన ప్రచారాలు తప్పించి ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే చదువుకున్న దొంగలు తయారయ్యారు, చదువుకున్న మూర్ఖులు తయారయ్యారు. చదువుకున్నోడికి కంటే కూడా చాకలి మేలు అని చెప్పేది వరకు అనేవాళ్ళు. అంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఆలోచిస్తారని, బాధ్యతగా ఆలోచిస్తారని.